ఓయమ్మలాల మాయమ్మలాల నారకొండ చేరే కొండయ్య స్వామి ఓయమ్మలాల మాయమ్మలాల ఓయమ్మలాల మాయమ్మలాల యోగముద్రలో ఉండే కొండయ్య ఓయమ్మలాల మాయమ్మలాల ఓయమ్మలాల మాయమ్మలాల ఎవరిని పలుకరించడు స్వామి ఓయమ్మలాల మాయమ్మలాల ముష్టి పండ్లతో ఆకలి తీర్చుకుంటుండు బ్రహ్మజముడు పాలు దాగుతున్నాడు పిల్లవారికెల్లిగా కనిపిస్తున్నాడు బ్రహ్మజముడు పాలు తాగిన వారు బతికేరా మరి చచ్చేరు గాని పిచ్చి కొండాడని పిలిచారు అందరు లోక ప్రాంతిలోన మునిగిన పాప కర్ములకేం తెలిసేనులే సర్వసంగ పరిత్యాగుల కారుణ్య జన్ముల లీలలు నారకొండకు వచ్చే మహనీయుడొకనాడు గురువీర బ్రహ్మోలే తేజముగున్నాడు వచ్చి ఎదురుగా నిలిచియున్నాడు పిచ్చికొండ అంటే నీవేనా గురువీర బ్రహ్మము దగ్గరికైతే వినయము తోడా విచ్చేసి కొండయ్య పిచ్చి కొండడిని నేనేనన్నాడు గర్భమున 9 నెలలు తొక్కులాడేము అది ఒక పిచ్చి మహిళకి వచ్చాక ఆకలి పిచ్చి జన్మ మోక్షమేదో తెలియని పిచ్చి పరమార్థమే లేని జీవాత్మలోని మనసొక పిచ్చి మనిషొక పిచ్చి సుఖభోగాలిడిచి జీవచ్చవమై ఉన్న నా పిచ్చి ఏ రకమ ఎరుగని పిచ్చి అన్నాడు కొండయ్య గురు బ్రహ్మముతోని ఓయమ్మలాల మాయమ్మలాల చిరునవ్వులొలికే ఆ మహనీయుడు ఓయమ్మలాల మాయమ్మలాల ఓయమ్మలాల మాయమ్మలాల మంత్రోపదేశం చేసే కొండయ్యకు ఓయమ్మలాల మాయమ్మలాల ఓయమ్మలాల మాయమ్మలాల కారణ జన్ముడు నీవని తెలిపే ఓయమ్మలాల మాయమ్మలాల విషయం తెలిసి తలో రకముగా మాట్లాడిరే పాపయ్యకు ఈ విషయం తెలిసి నారకొండ పైకి చేరుకున్నాడే ముష్టికాయల విషపాలను దాగే అన్నను చూసి అదిరిపోయిందే ఓయమ్మలాల మాయమ్మలాల అదురు బెదురుగా దరిచేరిందే ఓయమ్మలాల మాయమ్మలాల కొండయ్య దరికి పాపయ్య రాగానే పాములన్నీ మాయమయ్యేనే ఓయమ్మ అన్నా ఏంటిది అనగానే పాపయ్య ఆజ్ఞను వివరించి చెప్పేను కొండయ్య తారక మంత్రం శ్రీహరి నామం జపించి చెప్పేను ఆ జన్మాంతం వరుస క్రమంతో నన్ను పిలువద్దు మన మధ్య సంబంధ బంధములొద్దు ఇక నుంచి నా పేరు నారాయణ స్వామి నా వద్దకు ఇక రావద్దు అన్నాడు అన్నా నీకేమి చేస్తే అన్యాయము నన్నిడిచి పెట్ట
పెట్టుట నీకేమి న్యాయమని కన్నీటి పర్యమై దుఃఖించే పాపయ్య అవసరం వచ్చినప్పుడే రమ్మనే ఆ స్వామి ఓయమ్మలాల మాయమ్మలాల ఉయ్యాలో 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 చిన్న వెంగళాం పుత్రికే ఉయ్యాలో 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 చిన్న వెంగళాం పుత్రికే ఉయ్యాలో పేరు భాగీరథిలే ఉయ్యాలో అతిలోక సుందరిలే ఉయ్యాలో పేరు భాగీరథిలే ఉయ్యాలో అతిలోక సుందరిలే ఉయ్యాలో 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 పెళ్ళిడుకొచ్చిందిలే భాగీరథి ఉయ్యాలో 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 పెళ్ళిడుకొచ్చిందిలే భాగీరథి పెళ్ళిడుకొచ్చింది భాగీరథి అని పాపయ్య వెళ్ళాడు మనము ఆడాలని పాపయ్య వెళ్ళాడు మనము ఆడాలని పెళ్లి చేయమని అడిగాడు అక్కను ఇల్లు దాటు అని చెప్పింది కసురుగా ఇల్లు దాటు అని చెప్పింది కసురుగా శ్రీమంతుని పిల్ల అంతస్తు కావాలి అంతస్తు లేకుండా ఆశ పడరాదు అంతస్తు లేకుండా ఆశ పడరాదు కూడు గుడ్డలేని దరిద్రుడు అని ఎగిరెగిరి పడి తిట్టేచిన వెంగళాంబ ఎగిరెగిరి పడి తిట్టేచిన వెంగళ అయ్యో శిలలాగా నిలిచిందే పాపయ్య చినబోయినాడయ్యా పాపయ్య ఆడిన మాట తప్పే అక్కయ్య ఐశ్వర్య గరకంలో మునిగి ఓయమ్మలాల మాయమ్మలాల నారకొండకు చేరి నారాయణ స్వామికి ఓయమ్మలాల మాయమ్మలాల జరిగినదంతా చెప్పే పాపయ్య ఓయమ్మలాల మాయమ్మలాల అభయమిచ్చే ఆ నారాయణ స్వామి ఓయమ్మలాల మాయమ్మలాల అభయమిచ్చిన ఆరవ దినమునే భద్రాయ పల్లెకు చిన్న వెంగళాంబొచ్చే మన్నించమని అడిగే ఆ పాపయ్యను కూతురినిచ్చి పెళ్లి చేసే సంతసంగా మదిలోన తలచే నారాయణ స్వామి లీలను పాపయ్య ఓయమ్మలాల మాయమ్మలాల ఓయమ్మో మాయమ్మ నారాయణ స్వామి మహిమలు ఊరూరా తెలిసాయే ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ దైవ చింతన చేయు స్వామిని దర్శించుకుంటుండ్రే ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ పామరులంతా పావనులయ్యి తరించి పోతుండ్రే ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ భద్రాయ పల్లె బ్రాహ్మణులకు ఈ విషయం తెలిసేనే ఓయమ్మో మాయమ్మ అగ్రహారంలోని బ్రాహ్మణులందరిలో క్షుద్ర బ్రాహ్మణులు కొందరున్నారు ఓయమ్మలాల మాయమ్మలాల లోకవారు విద్యపు వారు అనుముల వారు క్షుద్ర బ్రాహ్మణులు ఓయమ్మలాల మాయమ్మలాల అందరూ కలిసి మాట్లాడుకుంటుండ్రు స్వామి గారి మీద మండి పడుతుండ్రు ఓయమ్మలాల మాయమ్మలాల రాజులైన మహారాజులైన మన దెబ్బకు గడగడ వణికిపోతాండ్రు ఎవడు ఎవడు ఆ శూద్ర చండాలుడు దేవదేవుడంటూ విర్రవీగుతాండు మమ్ములగాదని మనకంటే గొప్పన్న వాడి పొగరుని అనగదొక్కాలి పిచ్చి ప్రజలను మాయ చేసే ఆ పిచ్చి కొండయ్యన చూపు చూడాలి ఓయమ్మలాల మాయమ్మలాల
ఓయమ్మలాల మాయమ్మలాల స్వామి ఏమిటి ఘోరము అని ఓయమ్మలాల మాయమ్మలాల ఓయమ్మలాల మాయమ్మలాల లోకావారి గొప్పల మారిది ఓయమ్మలాల మాయమ్మలాల అయినా నాకేమి కాదులే ఇది ఓ తల్లి సుబ్బమ్మ నువ్వు వెళ్ళి రావమ్మ నా తల్లి సుబ్బమ్మ ఓయమ్మ సుబ్బమ్మ భద్రాయ పల్లెకు మరునాడొచ్చాను బ్రాహ్మణ వీధికి నారాయణ స్వామి లోకవారికింటికెదురుగారు మీద సీనుడు అయ్యే ఆ స్వామి భగభగ మండిరి క్షుద్ర బ్రాహ్మణులు భరతం భరతాము చూడు అన్నారు అరవోరి శుద్రుడ పిచ్చి కొండాడ ఏమి రాని దురహంకారం అంటున్నారు బ్రాహ్మణులంతా ఒళ్ళు గాలిపోయి బొబ్బలెక్కినా రాలేదా నీకు సిగ్గుమానం అరుగుమలినము చేసినవురా అనుభవించు మా శిక్షనువ్వని కర్రనెత్తి కొట్టబోబంగానే కర్రపాముగా మారిపోయేలే ఓయమ్మలాల మాయమ్మలాల అందరూ భయపడ్డారమ్మా ఓయమ్మలాల మాయమ్మలాల రోషంతో ఊగినారు లోకావారు విట్టెపు వారు అవమానంగా తలిచినారు అనుముల వారు రోషంతో ఊగినారు లోకావారు విట్టెపు వారు అవమానంగా తలిచినారు అనుముల వారు ఏదో పాము దండకాన్ని నేర్చి పిచ్చి కొండడు రెచ్చినాడు ఇక పాపమంటే పక్కలోనే బల్లెమవుతాడు పాము దండకాన్ని నేర్చి పిచ్చి కొండడు రెచ్చినాడు ఇక పాపమంటే పక్కలోనే బల్లెమవుతాడు ఎన్నో బలిని హింసలు పెట్టిన భ్రష్టు కొండడు బతుకుతాడు వాడు బతికితే మన కీడును కోరుకుంటాడు బలిని హింసలు పెట్టిన భ్రష్టు కొండడు బతుకుతాడు వాడు బతికితే మన కీడును కోరుకుంటాడు వీన్ని 15 గజంబుల బావిలోన పడవేయాలి వీడి ప్రాణాలు గాలిలో కలిపేయాలి 15 గజంబుల బావిలోన పడవేయాలి వీడి ప్రాణాలు గాలిలో కలిపేయాలి అని బోయవార్ని ఇరువురిని పిలిచినారు ఓయమ్మ కమసాల బావిలోన స్వామిని వేయమన్నారు కొంత ధనాకాంక్ష కలిగించి పంపించారు ఓయమ్మ నడిజాములోనే పని పూర్తి కావాలన్నారు కొంత ధనాకాంక్ష కలిగించి పంపించారు ఓయమ్మ నడిజాములోనే పని పూర్తి కావాలన్నారు ఒక గోతంలో స్వామిని కట్టినారు ఓయమ్మ ఆ బావిలోన పడవేసి జారుకున్నారు ఒక గోతంలో స్వామిని కట్టినారు ఓయమ్మ ఆ బావిలోన పడవేసి జారుకున్నారు గోగుల్లో గోగుల్లో తెల్ల తెల్ల వారక ముందే తెలిసేలా చేసిందే గోగుల్లో 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 తెల్ల తెల్ల వారక ముందే తెలిసేలా చేసిందే గోగుల్లో 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 మంత్రగాళ్ళే ఈ పని చేసుంటారనుకుంటూ గోగుల్లో 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 మంత్రగాళ్ళే ఈ పని చేసుంటారనుకుంటూ గోగుల్లో 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 పరుగు పరుగున ప్రజలంతా బావి దగ్గరికెళ్ళే గోగుల్లో 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 పరుగు పరుగున ప్రజలంతా బావి దగ్గరికెళ్ళే గోగుల్లో 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 బావి దగ్గర పోయి చూడగా స్వామి బతికున్నాడే గోగుల్లో 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 బావి దగ్గర పోయి చూడగా స్వామి బతికున్నాడే గోగుల్లో 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 నీటి మీద తేలుతూ స్వామి పద్మాసనమేసిండే
కల్లారా చూసిండ్రే గోగుల్లో 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 ప్రజలంతా స్వామి మహిమలు కల్లారా చూసిండ్రే గోగుల్లో గోగుల్లో. పాచిక పారలే పన్నగమని నీటి విద్య కూడా వాడికి తెలుసని బ్రాహ్మణులంతా గుమిగూడిరి. రాజుల వారిని కలుసుకుందామని లేని నిందలు వేద్దాము అని ఉరి శిక్ష వాడికి వేయిద్దామని కాళహస్తికి పయనమైనారు. రాజును కలిసి విన్నవించుకుండ్రు. కపట నిందలు మోపి స్వామికి ఉరి శిక్షను వేయండి అన్నారు. ఓయమ్మలాల మాయమ్మలాల కాళహస్తి రాజు భటులను వంపే ఓయమ్మలాల మాయమ్మలాల. ఓయమ్మలాల మాయమ్మలాల నారకొండకు చేరి భటులు స్వామికి ఓయమ్మలాల మాయమ్మలాల. ఓయమ్మలాల మాయమ్మలాల ప్రభువుల ఆజ్ఞను విన్నవించుకుండ్రే ఓయమ్మలాల మాయమ్మలాల. స్వామి, భద్రాయపల్లె బ్రాహ్మణులు మీ మీద ఫిర్యాదులు చేసి ఉన్నారు కావున ప్రభువులు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. అలాగే నాయన, ముందు మీరు వెళ్ళండి, తర్వాత నేను వస్తాను. స్వామి మన్నించాలి. మిమ్మల్ని దగ్గర నుండి తీసుకెళ్లినచో మాకు శిక్ష తప్పదు. నా గురించి మీరెందుకు నాయన శిక్ష అనుభవించడం? మీరు వెళ్లే సమయానికి నేను అక్కడికి వస్తాను. నా మాట నమ్మండి. మీరు వెళ్ళిరండి. రాజాదిరాజ రాజగంభీర రత్నగిరి శోభన సువర్ణముఖీ నదీయ నగర కాళహస్తిపురాధీశ్వర జయ హో జయ హో. నారాయణ స్వామి అంటే నీవేనా? అవును నాయన. చక్రవర్తినైనా నన్నే నాయనా అందువా? ఆ శ్రీహరి తప్ప నాకు అందరూ సమానమే నాయన. మళ్ళీ నాయన ఏమీ దురహంకారము? నీవు గారడివాడవని, మంత్రాలు నేర్చిన మోసగాడివని, స్వామినని చెప్పుకుంటూ ప్రజలను మోసగించదవని, అగ్రహారికులను అవమానించదవని నీ మీద అభియోగము. దీనికి నీ సమాధానం? నిజం దేవుడెరుగు, నిలకడ మీద దేశమెరుగు. అయినా న్యాయాన్ని వివరిస్తాను విను. ప్రభువులు ప్రజలు కలిసుండడమే నా ధ్యేయం. కొందరు అగ్రకులమున పుట్టితమనే అహంకారంతో క్షుద్రమంత్రాలు నేర్చి ఎన్నో దుర్మార్గములు చేయుచున్నారు. వారి మాటలు వింటూ మీరు అపకీర్తి పాలవుతున్నారు. నీ ధిక్కార నీతులు ఆపుము. రాజ్యపాలన మాకు తెలియను. రాజ్యములు శాశ్వతం కావు, రాజభోగములు శాశ్వతం కావు, కీర్తి ఒక్కటే శాశ్వతం. ఇక ముందున్నది చెబుతాను విను. ఈ రాజ్యము రాజభోగములు కొద్ది కాలంలోనే మీకు దూరమవుతున్నది. అందున శాశ్వతమైన కీర్తి కొరకు మంచి పాలన సాగించు. నీ పిచ్చి కూతులకు నేను రాజ్యభ్రష్టున్నగుదునా?
ఏయ్ ఎవరక్కడ? ఈ సన్యాసిని చెరసాలలో బంధించండి. ఓయమ్మలాల మాయమ్మలాల చెరసాలలోన స్వామినే సిందే ఓయమ్మలాల మాయమ్మలాల ఓయమ్మలాల మాయమ్మలాల అన్న పానీయాలు ఇవ్వకున్నారే ఓయమ్మలాల మాయమ్మలాల ఓయమ్మలాల మాయమ్మలాల చిరునవ్వుతోనే వెలిగేను స్వామి ఓయమ్మలాల మాయమ్మలాల కళ్ళు మూసుకుంటే స్వామి రూపమే కళ్ళు తెరిచిన స్వామి రూపమే అన్ని దిక్కుల స్వామి రూపమే అద్దంలోన స్వామి రూపమే ఎంతసేపైనా నిద్ర రాకపాయ రాజుకు మనసు కలత జెండా వట్టే మనసులోనదో తప్పు చేసిన భావన వెరిగేనే ఆ రాజుకు ఓయమ్మలాల మాయమ్మలాల మరునాడు సభలో స్వామిని రమ్మని వినయ విధేయుడై విన్నవించేడు స్వామి వారికి ఆ మహారాజు మీరు యోగ రూప పురుషులు అయినా అభియోగంలో మీరు ఉన్నారు సత్యము మీదైన సాక్ష్యము కావాలి మహిమలన్నీ మీరు మాకు చూపాలని పరీక్షలోనా మీరు నెగ్గాలని అందరిలోనా మీరు నెగ్గాలని పరీక్ష పెట్టాడు నారాయణ స్వామికి ఓయమ్మో మాయమ్మ సలసల కాగే నూనె బాండల కొబ్బరికాయేసారే ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ సలసల కాగే నూనె బాండల కొబ్బరికాయేసారే ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ కొబ్బరికాయ పగలకుండా తీయాలని చెప్పిండే ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ కొబ్బరికాయ పగలకుండా తీయాలని చెప్పిండే ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ చేయి కాలకుండా ఇప్పటిలాగా ఉండాలండే ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ చేయి కాలకుండా ఇప్పటిలాగా ఉండాలండే ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ శ్రీహరినామం చెప్పించి బాండవ చేరే స్వామి ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ శ్రీహరినామం చెప్పించి బాండవ చేరే స్వామి ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ బాండవలోకి స్వామి దూకి అడుగునా కూర్చుండే ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ బాండవలోకి స్వామి దూకి అడుగునా కూర్చుండే ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ చూసేవాళ్ళు శిలలై కదలకపోయిందే ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ చూసేవాళ్ళు శిలలై కదలకపోయిందే ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ బాటులెల్లి చూడగా స్వామి బాగున్నాడే ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ బాటులెల్లి చూడగా స్వామి బాగున్నాడే ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ అందరూ వేడుకోగా బయటికి వచ్చాడే ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ అందరూ వేడుకోగా బయటికి వచ్చాడే ఓయమ్మో మాయమ్మ స్వామి మమ్మల్ని మన్నించండి. మీ మహిమలు తెలియక మిమ్మల్ని కష్టపెట్టాము స్వామి. మమ్మల్ని మీ శిష్యులుగా స్వీకరించి ముక్తిని ప్రసాదించండి స్వామి. మా కోరిక మేరకు మా సత్కారం స్వీకరించండి స్వామి. నాయన సమస్తము త్యజించి తపమాచరించేవారు మాకేమి కావలేము. అయినా నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నాను. కొద్ది దినములలో నేను సంపూర్ణ జీవ సమాధి కాబోతున్నాను. అందుకు మిట్టపాలెం గ్రామంలో లోకవారి మాన్యమందు కొంత భూమి నాకు పట్టాగా వ్రాసి ఉంది. అదెంత భాగ్యము స్వామి, స్వీకరించుము. ఓయమ్మలాల మాయమ్మలాల నారాయణ స్వామి పయనమయ్యిండే ఓయమ్మలాల మాయమ్మలాల ఓయమ్మలాల మాయమ్మలాల
ఓయమ్మలాల మాయమ్మలాల కన్నిటి శోకాన కనిపించే గ్రామం ఓయమ్మలాల మాయమ్మలాల పోరుమావిల్ల గ్రామములోన పెద్దరెడ్డి గారి ఏకైక పుత్రుడు 16 ఏండ్లైన నిండని వాడు పాము కాటుకు మరణించాడు. పుత్రశోకంతో మునిగిన వారికి పుత్ర భిక్షను స్వామి పెట్టిందే ఓయమ్మలాల మాయమ్మలాల పిల్లవాడిని బతికించిందే ఓయమ్మలాల మాయమ్మలాల కోటి నోముల పంట కొడుకంటూ వాణ్ణి బతికించిన మహాదేవంటూ దేవదేవుడు మీరంటూ స్వామిని కొలిచారే అందరూ దేవదేవుడు మీరంటూ స్వామిని కొలిచారే అందరూ. ఏడాది పాటు ఆ గ్రామంలో స్వామి దివ్యోపదేశాలు చేసేలే. ఏడాది దాటాక మిట్టపాలెంబోగా అడవి మార్గాన వెళుతుండే స్వామి అంతలో ఏడుపు వినిపించేనేమి కన్నీరు మున్నీరై విలపించుతూ వచ్చే అపురూప సౌందర్య స్త్రీమూర్తి ఒకరు స్వామి కాళ్ళబడి కాపాడమన్నది పేద బ్రాహ్మణ పుత్రికను భర్త చేతిలో నా బొమ్మను భరించలేని బాధలు ఎన్నో పడ్డాను స్వామి నేను. ఓ వెర్రి తల్లి నా పిచ్చి తల్లి నీ బాధలు నాకు తెలియక కాదు ఓ మహాలక్ష్మమ్మ శ్రీ మహాలక్ష్మమ్మ. ఓ మహాలక్ష్మమ్మ నా తల్లి లక్ష్మమ్మ మాంత్రికులు నాపై పగబట్టినారు ఓ మహాలక్ష్మమ్మ శ్రీ మహాలక్ష్మమ్మ. ఓ మహాలక్ష్మమ్మ నా తల్లి లక్ష్మమ్మ నీలాపై నిందలు ఎన్నో వేస్తారు లోకులు గడిచే కాకులవుతారు ఓ మహాలక్ష్మమ్మ నా తల్లి లక్ష్మమ్మ. స్వామి పాపం పండు వరకు పాపాత్ముడు సుఖమునుందేరు మీకు తెలియదా పుణ్యం పండు వరకు పుణ్యాత్ములు కష్టాలెన్నో అనుభవించేరు స్వామి నీలాప నిందలు ఎన్ని వేసిన నా భక్తి ఎప్పుడు చెదరదు స్వామి నీ పాద సేవే నాకు ముక్తి స్వామి నీ నామస్మరణే నాకు అండ స్వామి. ఓయమ్మో మాయమ్మ భక్తురాలు స్వామి వెంట బయలుదేరినాదే ఓయమ్మో మాయమ్మ భక్తురాలు స్వామి వెంట బయలుదేరినాదే ఓయమ్మో మాయమ్మ మా లక్ష్మమ్మను చూసి బ్రాహ్మలు బగబగా మండిందే ఓయమ్మో మాయమ్మ మా లక్ష్మమ్మను చూసి బ్రాహ్మలు బగబగా మండిందే ఓయమ్మో మాయమ్మ నీలాపా నిందలు ఎన్నో స్వామికి వేసిండ్రే ఓయమ్మో మాయమ్మ నీలాపా నిందలు ఎన్నో స్వామికి వేసిండ్రే ఓయమ్మో మాయమ్మ మా లక్ష్మమ్మ స్వామిని చేరి కన్నీటి పరమయ్యే ఓయమ్మో మాయమ్మ మా లక్ష్మమ్మ స్వామిని చేరి కన్నీటి పరమయ్యే ఓయమ్మో మాయమ్మ
చింతించక నువ్వు పోయి తపమాచరింపు ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ చింతించక నువ్వు పోయి తపమాచరింపు ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ వేప చెట్టు నీడన ఉండి నన్నారాధించు ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ వేప చెట్టు నీడన ఉండి నన్నారాధించు ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ మిట్టపాలెంలో నా లక్ష్మి చెట్టున కొలువై ఉండే ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ మిట్టపాలెంలో నా లక్ష్మి చెట్టున కొలువై ఉండే ఓయమ్మో మాయమ్మ బ్రాహ్మణులంతా సుబ్బమ్మ భర్తకు నూరి పోసినారు ఏమి ఘోరమని సంసారమంతా చెడిపోయేనాని పిచ్చి కొండడి అంతు చూడమని కళ్ళ కట్టం లేని సుబ్బమ్మ భర్త నిజమని నమ్మి గొడ్లి పట్టినాడు నారగొండ దరి చేరుకోగాని బోరు బోరు నా వర్షం కురిసింది బోరు బోరు నా వర్షం కురిసింది సుబ్బమ్మ తోడా వస్తుండు స్వామి సుబ్బమ్మ భర్త చెట్టుపై దాగి సుబ్బమ్మ భర్త చెట్టుపై దాగి పొంగి వాగుపై పైన నడిపిస్తూ చీర తడవకుండా వాగు దాటించేను చీర తడవకుండా వాగు దాటించేను అది చూసి ఆ రైతు కాళ్ళన పడెను చేసిన తప్పుకు శరణు వేడెను చేసిన తప్పుకు శరణు వేడెను ఓయమ్మలాల మాయమ్మలాల విశ్వ విజ్ఞాలు తొలగించేటందుకు ఓయమ్మలాల మాయమ్మలాల ఓయమ్మలాల మాయమ్మలాల నారాయణ స్వామి యాగము చేసే ఓయమ్మలాల మాయమ్మలాల ఓయమ్మలాల మాయమ్మలాల లోక రక్షణ కొరకు యజ్ఞం మొదలెట్టే ఓయమ్మలాల మాయమ్మలాల ఈ తోడుగా భక్తులు కొందరు చేదోడుగున్నారు వాదోడుగున్నారు స్వామి యాగము చేయుచున్నాడని గడ్డు సమస్య మనకు మొదలైందని మంత్రగాళ్ళు కలత చెందారు యజ్ఞాన్ని ధ్వంసం చేయాలన్నారు క్షుద్ర దేవతలను ఆరాధించి దురాలోచనలు ఎన్నో చేశారు ఓయమ్మలాల మాయమ్మలాల ఓయమ్మో మాయమ్మ యాగం వల్ల దేశారిష్టం కలుగును అన్నారే ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ యాగం వల్ల దేశారిష్టం కలుగును అన్నారే ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ వర్షం లేక పాడి పంటలు ఎండిపోతాయనిదే ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ వర్షం లేక పాడి పంటలు ఎండిపోతాయనిదే ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ కరువురు కలరా వ్యాధులు ఎన్నో తాండవిస్తాయనే ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ కరువురు కలరా వ్యాధులు ఎన్నో తాండవిస్తాయనే ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ పశువులు ప్రజలు నాశనమయ్యే కాలం వస్తుందనే ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ పశువులు ప్రజలు నాశనమయ్యే కాలం వస్తుందనే
ప్రచారం చేస్తుండ్రే ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ అని పల్లె పల్లె తిరుగుతూ వారు ప్రచారం చేస్తుండ్రే ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ జనులందరూ కోపంతో నా యాగం దరిచేరిండ్రే ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ జనులందరూ కోపంతో నా యాగం దరిచేరిండ్రే ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ యాగం ధ్వంసం చేయబోగా కర్రలు పాములాయే ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ యాగం ధ్వంసం చేయబోగా కర్రలు పాములాయే ఓయమ్మో మాయమ్మ అవతార పురుషుడు రఘుమల్లేలో రామ అందరిని క్షమించే రఘుమల్లేలో రామ అవతార పురుషుడు రఘుమల్లేలో రామ అందరిని క్షమించే రఘుమల్లేలో రామ లోక రక్షణ కొరకే రఘుమల్లేలో రామ ఈ యాగము అనే రఘుమల్లేలో రామ లోక రక్షణ కొరకే రఘుమల్లేలో రామ ఈ యాగము అనే రఘుమల్లేలో రామ అందరి క్షేమమే రఘుమల్లేలో రామ ఈ యాగ ఫలమనే రఘుమల్లేలో రామ అందరి క్షేమమే రఘుమల్లేలో రామ ఈ యాగ ఫలమనే రఘుమల్లేలో రామ అవతార పురుషుడు రఘుమల్లేలో రామ అందరిని క్షమించే రఘుమల్లేలో రామ అవతార పురుషుడు రఘుమల్లేలో రామ అందరిని క్షమించే రఘుమల్లేలో రామ అందరి కొరకు రఘుమల్లేలో రామ అందొక స్తంభము నాటే నా స్వామి అందరి కొరకు రఘుమల్లేలో రామ అందొక స్తంభము నాటే నా స్వామి మూడు ప్రదక్షిణలు దానికి చేసిన సుఖ సంతోషాలు సంతానం కలుగును మూడు ప్రదక్షిణలు దానికి చేసిన సుఖ సంతోషాలు సంతానం కలుగును చీడపీడలు గాలి దయ్యాలు నశించునన్నాడు నారాయణ స్వామి చీడపీడలు గాలి దయ్యాలు నశించునన్నాడు నారాయణ స్వామి అందరూ ఆనంద భరితులయ్యేరు మాంత్రికులు మాత్రం మారతున్నారు అందరూ ఆనంద భరితులయ్యేరు మాంత్రికులు మాత్రం మారతున్నారు సంపూర్ణ జీవా సమాధి అయ్యే రోజు వచ్చేనే భవభక్తులైన వారికందరికి భయములు తొలగించే సమాధి సమయాన మాంత్రికులొచ్చిండ్రు మాది జాగాలోన సమాధి అయ్యే హక్కు లేదు నీకు అని అన్నారు స్వామి సహనంతో రాజు ఇచ్చిన పట్టా తీసి చూపించిండే మీ అగడాలు చాలింకా అనుభవించండి శిక్ష అన్నాడే ఇంటి ఇంటికొక చింత చెట్టుగా ఇహలోక నరకం అనుభవిస్తారు లోక వారికి లోకముండదు విట్టేపు వారికి వంశముండదు అనుమూల వారు హతులైపోదురు నా ఈ శాపం సత్యమని చెప్పి ఓయమ్మలాల మాయమ్మలాల సత్యబోధనలు భక్తులకు చేసి సంపూర్ణ జీవా సమాధి అయ్యిందే
అమ్మ, నన్ను 12 సంవత్సరాలు ఆరాధించు. నీ భర్త కళ్ళొస్తా. ఆ తర్వాత మీకు అంతా మంచే జరుగుతుంది. యోగముద్రలోకి స్వామి వెళ్ళిన నిష్ట మరువలేదు భక్తులెన్నాడు. ధూపదీప నైవేద్యముతో నా నిత్య పూజలు స్వామికి చేస్తుండ్రు. సమాధిలోనున్న మానసముద్రుడు సమస్తము నిచ్చే ఆ భగవానుడు. ఓయమ్మలాల మాయమ్మలాల శ్రీమిట్టపాలెం నారాయణ స్వామిలే. ఓయమ్మలాల మాయమ్మలాల. ఒక పుణ్యక్షేత్రం వలన ఆ గ్రామానికి చుట్టుపక్కల గ్రామాలకి మంచి పేరు వస్తుంది. అలాంటి గ్రామమే మిట్టపాలెం. ప్రకాశం జిల్లా కనిగిరి తాలూకా సిఎస్పురం మండలంలోని ఉన్న మిట్టపాలెం గ్రామంలో సాక్షాత్తు మహావిష్ణువు అంశాన వెలసిన నారాయణ స్వామి దివ్యంగా కొలువై ఉన్నాడు. లోకోత్తరుడై భక్తవరదుడై భక్తులను కాపాడుచున్నాడు. మహాశివరాత్రి ఆదివారం దినమున సంపూర్ణ జీవసమాధి అయిన ఆయనకు ఆదివారం ఎంతో ఇష్టం. ఆ రోజు స్వామిని దర్శించి పొంగలి నివేదించిన కష్టాలు తీరుతాయి, కోరికలు నెరవేరుతాయి. మహాశివరాత్రిన జరిగే మహోత్సవాలలో రోజంతా ఉపవాసం చేసి గండదీపాలు మోసినా ఎంతో పుణ్యం కలుగుతుంది, కోరికలు నెరవేరుతాయి. మిట్టపాలెం నారాయణ స్వామి క్షేత్రాన్ని దర్శించండి, ధన్యులు కండి. bella bella bella